దేవుని గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు ధ్యానం చేసుకున్నాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం. మొదటి 2 వచనాలు, ఆ తర్వాత 8వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. 8వ వచనం. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరి ఒకసారి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు దినాన మీ సన్నిధికి నడిపించారు, సజీవులంగా మిమ్మల్ని ఆరాధించగలిగాం. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీ వాక్యము దగ్గరకు వచ్చాం. మీ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మేము చదువుకున్నాం, మీ వైపు చూస్తూ ఉన్నాం. ప్రభువా, నిలవబడిన నేను నిష్ప్రయోజకుడిని కనుక ప్రభువా, మీరే నన్ను బలపరిచి మీ ఆత్మచేత నింపి నాతో మాతో మా అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మనం చదువుకున్నటువంటి యొక్క సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నాజీరు చేయబడినటువంటి లేక నాజీరగుటకు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ నాజీరు అనేది మూల భాషలో ప్రత్యేకముగా ఉండుట లేక ప్రత్యేకింపబడినటువంటి వాడు. నాజీరు చేయబడ్డాం. దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా ప్రత్యేకమైనటువంటి వారే. మనల్ని ప్రత్యేకంగా ఉండడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మరి దేవుని యొక్క గ్రంథంలో అలాంటి సంగతులు మనం చాలా చూస్తాం. మొట్టమొదట ఆది కాండంలోనికే మనం వెళ్తే ఇశ్రాయేలీయులు మరి యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు యాకోబు వారి కుమారులందరినీ పిలుచుకొని వెళ్ళాడు. అయితే వారు ఐగుప్తీయులతో పాటు నివాసం చేయలేదు, కానీ మేము గోషెను దేశంలో ఉంటామని కొంచెం దూరంగా ఉండి జీవించినటువంటి వారు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ప్రత్యేకమైన వారే. దేవుడు పిలిచింది కూడా మనను ప్రత్యేకంగా ఉండడానికే ఆయన పిలిచి ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అన్నాడు. వారి నుంచి మనం ప్రత్యేకంగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటిది. ఇంకా చెప్పాలంటే అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో సంఘం ఏర్పరచబడినప్పుడు పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది ఇంచుమించుగా ప్రభువునందు విశ్వాసం ఉంచి సంఘంలో చేర్చబడ్డారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు. అంటే ఈ లోకానికి వీటికి మనం దూరంగా ఉండాలి. మనం ప్రత్యేకమైనటువంటి జనాంగం, దేవుని పిల్లలమని పిలువబడతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఆ నాజీరు చేయబడినటువంటి కొన్ని సంగతులు మనం చూస్తాం. తనను తానుగా ప్రత్యేకపరచుకోవడం కదా. ఎవరైనాను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకున్న ఎడల. అలాగే దేవుని గ్రంథంలో ఈ నాజీరు చేయబడినటువంటి వారు ఒక 3 కనిపిస్తారు. సంసోను జీవితం, సమూయేలు కూడా ఆయన ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంది, తల్లి ప్రార్థించింది. బాప్తీసం ఇచ్చే యోహాను గురించి కూడా కొన్ని అలాంటి సంగతులు మనం చూస్తాం. మరి అయితే మన విషయం మనం ఆలోచించినప్పుడు కూడా యేసు ప్రభువారు తన యొక్క సువార్తను మనకు వినిపించినప్పుడు మనం గ్రహించి మనముగానే దేవునికి సమర్పించుకున్నాం. ఆయన దగ్గరకు వచ్చి మన పాపాలను ఒప్పుకొని, నాయన నీ బిడ్డగా చేసుకో అంటే ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఆయనను వెంబడించాలని తీర్మానం చేసుకున్నాం. మనమే బలవంతంగా ఎవరైనా వచ్చింటే ఇంకా వారు బలవంతంగా వచ్చిన వారే, వారు ఆ జీవితాన్ని గడపలేరు. దేవుని పిలుపుని అందుకొని తనకు తానుగా ఎవరైతే ప్రత్యేకపరుచుకున్నారో, ఎవరైతే దేవునికి సమర్పించుకున్నారో, ఎవరు దేవుని పిల్లలుగా ఉండాలనుకుంటూ ఉన్నారో వారిని గురించి రాయబడినటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నాం. మరి వారు తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నారు అని దేవుని గ్రంథంలో 'మనం చూస్తే అలాగా ప్రత్యేకపరుచుకున్నటువంటి వారు కొందరు ఉన్నారు.
అలాగే కాకుండా ఏ ఏ విషయాల్లో మనం ప్రత్యేకంగా ఉండాలో ఆ సంగతులు కొన్ని దేవుని గ్రంథంలో కనిపిస్తాయి. ఇది విశ్వాసులమైనటువంటి మనకు, దేవుని పిల్లలమైన మనకు చాలా అవసరమైనటువంటిది. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా చాలా సంగతులు రాయించి పెట్టాడు, కానీ మనం వాటిలో ఓడిపోతూనే ఉన్నాం. ఇప్పుడు మనం ధ్యానిస్తూ వెళ్తే మనకే అర్థమవుతుంది ఎక్కడెక్కడ మనం లోటుపడి ఉన్నామో, ఎక్కడెక్కడ మనం వాక్యానుసారంగా జీవించకుండా మనం ఉంటూ ఉన్నామో, నిజంగా మనం ప్రత్యేకపరచబడిన వారమేనా, ప్రత్యేకంగా ఉన్నామా, లేక లోకముతో కలిసిపోతూ ఉన్నామా, మనమే ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యము చేత మనతో మాట్లాడేవాడు, మనల్ని దర్శిస్తాడు. ఆయన తన వాక్యముతో మనల్ని చక్కచేయడానికి ఆయన ఇష్టపడేవాడు. ఎందుకంటే మానవులం లోకంలో ఉన్నాం, ఇహలోక మాలిన్యం మనకు అంటుకుంటా ఉంది. సాతానుడు అనేక విధాలుగా మనల్ని శోధించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు ఏ విధంగా పడిపోతామో మనకు తెలియదు. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్త పడమన్నాడు. బాగున్నాములే అని మనం అనుకుంటాం, కానీ ఎప్పుడు పడిపోతామో మనకే తెలియదు. చాలా సులువుగా సాతానుడు చిక్కులు పెట్టి మన ఆత్మీయ జీవితంలో నుంచి మనల్ని కృంగజేసేవాడు. మరి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ప్రత్యేకంగా ఉండాలనుకున్నాడు. మనము కూడా మనం ప్రత్యేకపరుచుకున్నాం. ప్రభువా, నేటి నుంచి నేను నీ బిడ్డగా ఉంటాను అని. ఎప్పుడైతే నేను నీ బిడ్డగా ఉంటానని తీర్మానం చేసుకున్నామో అప్పుడే మనం ప్రత్యేకించబడ్డాం లోకంలో నుంచి. లోకములో ఉన్నదంతా ఏంటో మనం చూస్తాం, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అని. వాటన్నిటి నుంచి మనం దూరపరుచుకున్నాం. దేవుని పిల్లలంగా దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకోవాలని మనం వచ్చామో లేదో మనమే ఆలోచన చేయాలి కదా. నమ్ముకున్నాం, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలని వచ్చామా, లేక మన ఇష్ట ప్రకారం నడుచుకోవాలని వచ్చామా? మన ఇష్ట ప్రకారం నడుచుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. దేవుణ్ణి నమ్ముకున్నాక, దేవుని పిల్లలమని చెప్పుకున్నాక, ఆయన ఇష్ట ప్రకారం ఆయన ఏ విధంగా కోరుకుంటూ ఉన్నాడో ఆ విధంగా మనం జీవించాలి. అప్పుడే ఆయన కూడా మనల్ని బట్టి సంతోషిస్తాడు. కానీ లేకపోతే నమ్ముకోకపోవడం ఎంత దుఃఖపడతా ఉన్నాడో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఆయన దుఃఖపడతాడు. ఎందుకంటే అప్పుడైనా ఆయన పేరు చెప్పుకోలేదు, మనం లోకస్తులుగా జీవించాం. ఇప్పుడు ఆయన పేరు చెప్పుకుంటా ఉన్నాం, మందిరానికి వస్తూ ఉన్నాం, దేవుని పిల్లలమని చెప్పుకుంటా ఉన్నాం. మరి ఆ మాటలు చెప్పుకుంటూ అలాంటి జీవితం మనలో లేకపోతే దేవుడు మనల్ని చూచి మరి ఎక్కువగా దుఃఖపడేవాడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ దినాన మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రత్యేకంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. మరి మనం కూడా మనల్ని మనం ప్రత్యేకపరుచుకున్నాం. ఇక్కడ కొన్ని వచనాలు రాశాడు. ఈ 6వ అధ్యాయం సంఖ్యాకాండంలో కిందికి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ కొన్ని మానవులను అని చూస్తాం కదా. 2వ వచనంలో మనం చూస్తే ఆ ప్రత్యేకించుకున్న వాడు ద్రాక్షారస మద్యములను మానవులను అన్నాడు. తర్వాత 3వ వచనం చివరికి వస్తే పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు అన్నాడు. తర్వాత 6వ వచనంలోనికి వస్తే అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు అన్నాడు. కొన్ని చేయకూడనివి ఉన్నాయి కదా, కొన్ని మానుకోవలసినవి ఉన్నాయి, కొన్ని చేయవలసినవి కూడా ఉన్నాయి. వాటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లలంగా మనం చేయకూడనివి కదా, మనము తినకూడనటువంటివి, మనం ముట్టకూడనటువంటివి అవన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ప్రతిష్టం చేసుకోవాలి. దేవునికి మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుని గ్రంథంలో మరి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి. రాజు అష్బెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చాను.
యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా అని మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ ఇక్కడ దానియేలుతో పాటు ఉన్నటువంటి షద్రకు, మేషకు, అబేద్నెగో అనే వారిని చూస్తాం. ఎందుకంటే మనకు ఈ పేర్లే గుర్తుండేది. వారి పాత పేర్లు ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పేర్లు పెట్టారు. కానీ అక్కడ హనన్య, మిషాయేలు, అజర్య అని మనం చూస్తాం, అవి వారి పేర్లు. కానీ ఇక్కడికి వచ్చినాక వారి పేర్లు మార్చారు. ఆ పేర్లన్నీ కూడా ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి వారి దేవతలకు సంబంధించినటువంటివి. ఆ పేర్లు వారికి పెట్టారు. ఎందుకు అంటే ఆ పేర్లు పిలుస్తూ ఉండగా వారి దేవతలను పిలిచినట్టుగా ఉండాలని, వారిని కొలిచినట్టుగా ఉండాలని వారి యొక్క ఉద్దేశం. కానీ వీరు ఎలాగున్నారు, వీరి గురించి మనం చూస్తే వీరు బాలురు అని మనం చదువుతాం. బబులోను దేశమునకు చెరపట్టుకొని వచ్చిన వారు యెరూషలేము నుంచి. మరి వీరు బాలురు అంటే చిన్నవారు, చిన్న వయస్కులు. కానీ వీరికి ఉన్నటువంటి ఒక అవగాహన ఏంటంటే దేవుని పిల్లలంగా మేము ప్రత్యేకించబడినటువంటి వారు. ఇంకొక మాట ఇక్కడ చెప్పుకోవాలి, వీరు బాలురు అని వ్రాయబడింది. ఇంకొకటి, వారి తల్లిదండ్రులతో పాటు కూడా వారు లేరు, బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. కానీ వారు ప్రత్యేకంగా జీవించాలని అనుకుంటూ ఉన్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క జ్ఞానం వీరికి? ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరు నేర్పించారు వీరికి? ఇంకా బాలురు, చిన్నవాళ్ళే. వారి తల్లిదండ్రులు నేర్పించారు అంతే. వారి తల్లిదండ్రులు నేర్పించారు, వారిని మందిరానికి నడిపించారు, దేవుని సన్నిధికి నడిపించారు, అక్కడ నేర్చుకున్నారు. ఈనాడు మన పిల్లలకు ప్రార్థన అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు కదా, దేవుని సన్నిధి అంటే తెలియదు. ఎందుకు? నేర్పించడం లేదు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో కూడా తెలియదు. దేవుని సన్నిధిలో ఎంత మౌనంగా ఉండాలో, ఏ విధంగా కూర్చోవాలో కదా, మన యొక్క వస్త్రధారణ ఎలా ఉండాలో, మన వేషం ఎలా, ఇవన్నీ తెలియదు. ఎందుకు? మనం నేర్పించడం లేదు. తప్పు ఎవరిది? మందే. వారానాడు వారికి నేర్పించారు. బబులోను దేశంలో ఒక రాజు దగ్గర ఉన్నారు, బానిసత్వంలో ఉన్నటువంటి వారు, మాట్లాడడానికి చాలా కష్టం. కానీ వారు నలుగురు తీర్మానం చేసుకున్నారు, రాజు భోజనం వారికి పెట్టాలనుకున్నారు. రాజు భుజించే భోజనం, ఆయన పానం చేసే ద్రాక్షారసం వారికి ఇచ్చి 3 సంవత్సరాలు పరీక్ష చేయాలనుకున్నారు. ఇంతకంటే భాగ్యం ఏమని చెప్పండి? రాజు భుజించే ఆహారం పెడతామంటే వద్దనేవాడు ఎవడైనా ఉన్నాడా? కానీ వీరంటా ఉన్నారు, మాకొద్దు, మాకు అది వద్దు, రాజు పెట్టే భోజనం వద్దు, ఆయన చేసే పానం మాకొద్దు అని అన్నారు. అంటే ఆహార విషయంలో వారు తమ్మును తాము ప్రత్యేకపరుచుకున్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే వారికి ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రంలో వారు ఏమి తినాలో ఏమి తినకూడదో ఉన్నాయి. అన్య దేశంలో తినేవి వీరు తినరు. వీరు ప్రత్యేకించబడినవారు, యెరూషలేములో దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి వారు. బబులోను యొక్క సాంప్రదాయం ప్రకారం, వారి పద్ధతుల ప్రకారం వారి యొక్క ఆహార నియమాలు వేరే. కానీ అవి కూడా వద్దన్నారు. ఎందుకు అంటే వారు ప్రత్యేకంగా ఉండదలుచుకున్నారు. మేము దేవుని పిల్లలం, మేము ఇలాగే ఉంటాం. ప్రేమైన వాళ్ళారా, ప్రత్యేకమైన జీవితం మనకుందా? ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నామా? లోకంలో తెలుసుకోవాలి మనల్ని. వీరు ప్రత్యేకమైన వారిని తెలుసుకోవాలంటే ప్రతి విషయంలో కూడా మనం ప్రత్యేకంగానే ఉండాలి. వారు బాలురు, చిన్నవారు, అన్యదేశంలో ఉన్నారు, రాజు దగ్గర ఉన్నారు, ఒక అధికారి కింద ఉన్నారు. కానీ ఏమాత్రం భయపడినవారు కాదు. ఎందుకు భయపడలేదు అంటే ఇంకొక సంగతి, వారు నమ్మిన దేవుడు ఎవరో వారికి అర్థమైంది. వారికి బాగా అర్థమైంది. తాము నమ్మినటువంటి దేవుడు సజీవమైనటువంటి వాడు, ఆయనే నిజమైనటువంటి దేవుడు అని అర్థమైంది. కాబట్టే ఇంకెవరికి భయపడడం లేదు. తర్వాత మనం వారి గురించి చదువుతాం కదా, శత్రుకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినా భయపడలేదు, దానియేలును తీసుకుపోయి సింహబోన్లో వేసినా కానీ భయపడలేదు. ఎందుకంటే వారు నమ్మింది అదే, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదన్నారు. అంటే అంత ఖచ్చితంగా నమ్మినటువంటి వారు. అట్టి గొప్ప విశ్వాసం మనకుందా? మన పిల్లలకుందా? మన పిల్లలు అలాగా జీవించగలుగుతూ ఉన్నారా? ప్రేమైన వాళ్ళరా,
ఒకవేళ అలాంటి జీవితాలు మనలో లేకపోతే, మన పిల్లలు లేకపోతే, ఈ దినం నుంచైనా వారి కొరకు కన్నీరు పెట్టి ప్రార్థన చేద్దాం. వారు దేవుని పిల్లలుగా ఎదిగేటట్టు ప్రార్థన చేద్దాం. వారిని దేవుని సన్నిధానానికి నడిపిద్దాం. వారు ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధానానికి వెళ్ళాలి. వారు అడుగుతూ ఉన్నామా? బయట ప్రాంతాల్లో ఉన్నారు మన పిల్లలు కదా, వారు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, సహవాసం ఉందా అడుగుతూ ఉన్నామా? ప్రియమైన వాళ్ళారా, లెక్క అడగబోతూ ఉన్నాడు దేవుడు. వారు ఏ తప్పు చేసినా లెక్క మందే. కాబట్టి బహుజాగ్రత్తగా మనం ఉండాలి. ప్రత్యేకమైనటువంటి జీవితం మనకు అవసరం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. రెండవదిగా చూడండి, ఆదికాండంలో నుంచి, ఆదికాండం 39వ అధ్యాయం. ఈ సందర్భం మనకు బాగా తెలిసినటువంటి సందర్భమే. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అన్నాడు. ఎవరి మాట చెప్పింది? యోసేపు. ఈ యోసేపు కూడా ఎక్కడున్నాడు ఇప్పుడు? అన్య దేశంలో ఉన్నాడు. అన్నదమ్ములు ఆయన్ను గుంటలు వేసి చివరికి ఆయన చనిపోయినాడని తండ్రికి చెప్పి ఈయనను ఇష్మాయేలుకు అమ్మివేశారు. ఆ ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఆయన పోతీఫర్ ఇంట్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈయన వలన ఆయన ఆశీర్వదించబడినాడని అర్థమైంది. అందుకోసమే మొత్తం గృహ నిర్వాహకత్వ పని ఆయనకు అప్పగించాడు. ఆ ఇల్లంతటిని ఆయనే చూసుకుంటా ఉన్నాడు. పోతీఫర్కి ఏం తెలియదు, అన్నీనే చూసుకుంటా ఉన్నాడు. కానీ ఆయన భార్య ఈ యోసేపు మీద కన్ను వేసి వెంటబడతా ఉంటే ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, ఇగో నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అన్నాడు. తన ప్రవర్తన విషయంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు యోసేపు. అన్ని దేశంలో ఉన్నాడు. ఆయన కూడా యవనస్తుడు, మంచి యవనస్తుడు, ఇంకా వివాహం కూడా కాలేదు ఆయనకు కదా. ఒక బానిసత్వంలో ఉన్నాడు. ఆయన ఏమి చేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరు. కానీ తన యొక్క ప్రవర్తనను కాపాడుకున్నటువంటి వాడు ప్రత్యేకంగా ఉన్నాడు. ప్రవర్తన విషయంలో దేవునికి విరోధమైనటువంటి కార్యం నేను చేయను అని తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. ఈనాడు మనం చేయవలసింది అదే. మనల్ని మనమే ప్రత్యేకపరచుకోవాలి. మనకు వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని బట్టి మన జీవితాలను మనం చక్క చేసుకోవాలి. దేవుడు ఏది ఇష్టపడతా ఉన్నాడో ఆ ఇష్ట ప్రకారం మనం జీవించాలి. దేవునికి ఏది ఇష్టము కాదో దాన్ని మనం వదిలిపెట్టవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ప్రత్యేకించబడిన జనాంగముగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఇష్టం. కాబట్టి ప్రతి విషయం మన ప్రవర్తన, ప్రత్యేకమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. మనం ఎరగవలసింది ఒకటే, మనం భయపడవలసింది ఒకదానికే. మన దేవునికి మనం భయపడాలి. ఆయన చూస్తూ ఉన్నాడు, ప్రతి విషయంలో ఆయన చూస్తూ ఉన్నాడు. ఏ మనుషుడి వలన ఏ మనుషుడో చూస్తాడు, ఏదో అంటాడని కాదు. మనుషులకు భయపడే వాళ్ళమైతే ఈ దినం ఉన్న మనుషుడు రేపు ఉండడు. దేవుడు ఎప్పుడూ మనతో కూడా ఉంటాడు. ఎక్కడున్నా మనతోనే ఉంటాడు. ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడ పోయినా మనతోనే ఉంటాడు ఆయన. మనం ఎక్కడ సంచరిస్తూ ఉన్నా మనతోనే ఉంటాడు ఆయన. మనం అనుకుంటాం ఎవరు చూడడం లేదు అని, కానీ చూచేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన అన్నీ చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రవర్తన విషయంలో మనం బహుజాగ్రత్త కలిగి ఉండాలి. ప్రత్యేకమైనటువంటి జీవితం మనకు అవసరమై ఉంది అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనమే ప్రత్యేకపరుచుకున్నాం. మనం నాజీరు చేయబడినటువంటి వారం, యేసుప్రభు యొక్క రక్తం చేత కడగబడి ప్రత్యేకంగా ఉండడానికి మనం పిలువబడినటువంటి వారం. కాబట్టి ప్రత్యేకమైన జీవితం మనము కలిగి ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటిది మరి ఆహార విషయంలో లేక నియమాల విషయంలో లోక పారంపర్యాచార ప్రకారం కాకుండా మనకంటూ దేవుని యొక్క విధులు కట్టడలు ఉన్నాయి. వాటి ప్రకారమే మనం నడుచుకోవాలి, కానీ లోక పారంపర్యాచార ప్రకారం కాదు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే విషయంలో ప్రవర్తన విషయంలో కూడా మనం ప్రత్యేకంగా ఉండాలి. మూడవది చూడండి, కీర్తన గ్రంథం 1వ కీర్తన 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అన్నాడు. దేవుని యొక్క పిల్లల యొక్క సహవాసం ప్రత్యేకంగా ఉండాలి. సహవాస విషయంలో ప్రత్యేకంగా ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడు. దుష్టుల యొక్క ఆలోచనలు ఎలాగుంటాయో మనం ఎరుగుదాం. దుష్ట ఆలోచనలే, కానీ మన ఆలోచనలు అలా ఉండడానికి వీలు లేదు. తర్వాత పాపుల మార్గంలో నిలవద్దు అన్నాడు. పాపులు వెళ్ళే మార్గంలో మనం వెళ్ళడానికి వీల్లేదు.
మన మార్గం మారిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు విశాలమైన మార్గంలో ఉన్నాం, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఇరుకు మార్గంలోనికి వచ్చాం. కట్టుబాట్లు ఉన్నాయి మనకు, మనం ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు ఒకప్పుడు నడుచుకున్నాం, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ప్రత్యేకించబడ్డాం. మనం పాపుల మార్గంలో మనం నిలబడుకోవడానికి వీలు లేదు. తర్వాత ఏమన్నాడు? అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, కూడని స్థలాలు కూడా మనకు ఉన్నాయి. అన్ని చోట్ల మనం కూర్చోవడానికి వీల్లేదు. ఈ మధ్య కాలంలోనే లోతు గురించి ధ్యానం చేశాం. లోతు ఎక్కడ కూర్చున్నాడు? గవిని దగ్గర కూర్చున్నాడు. ఏ గవిని? సొదొమ గవిని. ఆ దేశమే మంచిది కాదు, చెడిపోయినటువంటి జనాలు. ఆ గవిని దగ్గర కూర్చున్నాడు. ఒక అధికారిలాగా, ఓ తీర్పరలాగా కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చోవలసిన స్థలం అది కాదు. దేవుని పిల్లలు అన్ని చోట్ల కూర్చోవడానికి వీల్లేదు. అపహాసకులు కూర్చుంటా ఉన్నారు, వాళ్ళ మధ్యలో మనం కూడా కూర్చుంటా ఉన్నాం. అంటే ఏం చేస్తాం? ఏకీభవిస్తూ ఉన్నాం వారితో. మన యొక్క సహవాసము చాలా ప్రత్యేకంగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక మాట చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం పౌలు పలికినటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. 10వ అధ్యాయం 28వ వచనం. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అన్నాడు. పేతురు మరి ఈ సందర్భం మనం చూస్తే కొర్నేలి ఇంటికి వచ్చాడు. కొర్నేలి అన్యుడు, కానీ భక్తిపరుడు ఆయన. అందుకోసమే దేవుడు ఆయన కనబడి పేతురుని పిలిపించుకోమన్నాడు. పేతురు కూడా దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. అంటే ఈయన ఏదైతే నిషిద్ధం అనుకుంటా ఉన్నాడో అవన్నీ నిషిద్ధం కాదు, నేను పవిత్రం చేసిన దాన్ని నువ్వు నిషిద్ధం అని ఎట్టంటావు అని ముందే ఈయనను సిద్ధపరిచి అన్యుల దగ్గరికి నడిపించాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన అంటా ఉన్నాడు, నేను అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదు. దేవుని పిల్లలకు తగనివి కొన్ని ఉన్నాయి. అన్యజనులతో సహవాసం చేయడానికి వీలు లేదు, వారిని ముట్టకూడదు అంటా ఉన్నాడు. అంత జాగ్రత్తగా మనం ఉండాలి. తామర పుష్పాన్ని మనం చూస్తాం, లేక తామర ఆకు ఎక్కడ ఉంటుంది? నీటిలోనే ఉంటుంది, కానీ తీస్తే ఒక్క చుక్క కూడా నీరు దానికి అంటుకోదు. మనం లోకంలోనే ఉన్నాం, కానీ లోకములో ఉన్నటువంటి మాలిన్యం, దేవునికి ఇష్టం కానిది ఏదైనా సరే అది మనలో ఉండకూడదు, మనకు అంటుకోకూడదు. ఉన్నాయి లోకాచారాలు ఉన్నాయి, లోక పద్ధతులు ఉన్నాయి, వారు నడుచుకునే విధంగా వారు నడుచుకుంటారు. కానీ మనం దేవుని పిల్లలం, మనకు ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుంటే వారు దేని గురించి అపహాస్యం చేస్తూ ఉన్నారో, వారి యొక్క మాటలు ఏమిటో మనం ఎరుగుదాం. కాబట్టి అక్కడ నువ్వు కూర్చోవద్దు అంటా ఉన్నాడు. ఆ సహవాసంలో ఉండొద్దు, నువ్వు వారికి దూరంగా ఉండు అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మన సహవాసం అయితే అంటాడు కదా యోహాను భక్తుడు రాస్తూ మొదటి పత్రికలో, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన యొక్క సహవాసం ఎప్పుడు దేవునితోనే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతోనే, ఆయన పిల్లలతోనే మన సహవాసం, కానీ లోకస్తులతో మన సహవాసం తగనటువంటిది. ప్రియమైన వాళ్ళారా, మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం? కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, అసలు మనల్ని పిలిచిందే అందుకొని మనం చూస్తాం. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు పిలిచాడు మనల్ని? తన కుమారునితో సహవాసం చేయమని. తన కుమారునితో సహవాసం అంటే ఎప్పుడు ఆయనతోనే ఉండాలి. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటాడా? పాపుల మార్గంలో నడుస్తాడా? ఆయన దుష్టుల ఆలోచన చొప్పున వెళ్తాడా? మనం ఎక్కడ ఉంటా ఉన్నాం అక్కడ యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభు ఉండని చోట మనం ఉండడానికి వీలు లేదు. మనం ఎక్కడైనా ఉన్నప్పుడు ఆలోచన చేయాలి, ఈ స్థలంలో యేసు ప్రభు అయితే ఉంటాడా, ఉండడా? మనం ఆ స్థలాన్ని వదిలిపెట్టి వచ్చేయాలంతే. ప్రేమైన వాళ్ళారా, మనల్ని పిలిచింది యేసుక్రీస్తుతో సహవాసం చేయాలని. తన కుమారుని యొక్క సహవాసానికి మనల్ని పిలుచుకున్నాడు. మరి పిలువన్నటువంటి మనం ఆయనతో సహవాసం చేయకుండా లోకంతో సహవాసం చేస్తే దేవుడు మనల్ని ఎప్పుడూ ఒప్పుకునేవాడు కాదు. మనం ప్రత్యేకించబడిన వారం, మన యొక్క సహవాసం ప్రత్యేకంగా ఉండాలి. తర్వాత చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు స్త్రీలను అనుకోయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి
తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను అన్నాడు. అలంకరణలో ప్రత్యేకత మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒకవేళ స్త్రీలకు రాసినట్టు మనం అనుకోవచ్చు, కానీ ఈనాడు పురుషులు కూడా వారి యొక్క అలంకరణ మనం చూస్తూ ఉన్నాం కదా. అంటే లోకస్తుల యొక్క అలంకరణను చూసుకొని ఆ ప్రకారం అలంకరించుకునే వారు ఉన్నారు. మనం కొన్ని విషయాలు చెప్తే బాధపడతారు, కానీ పిల్లలు కటింగ్ చేసుకొని వస్తారు కదా. ఎక్కడి నుంచి వచ్చింది కటింగ్? అది చూడలేము అసలు. భయంకరమైన కటింగ్. ఎక్కడిది అది? లోకాన్ని చూసి వాడు ఎట్లా చేసుకుంటే అట్లా. మరి మగ పిల్లలు కూడా ఉన్నారు, మగవాళ్ళు కూడా ఉన్నారు. దేవుని పిల్లలంగా మన అలంకరణ కూడా చాలా ప్రత్యేకంగా. ఆయన ఏమంటాడంటే తగుమాత్రం అంటాడు. ఏదైనా సరే తగుమాత్రంగానే ఉండాలి, అది ఎబ్బెట్టుగా ఉండకూడదు. అలంకరించుకుంటున్నావా, బంగాళం వేసుకున్నావా, వేసుకో, తగుమాత్రంగా ఉండాలి. మా ఆయన చాలా కఠినంగా మాట్లాడేవాడు. ఆయన ఏమంటాడంటే, ఏం గంగిరెద్దువా నువ్వు అంటాడు. ఎవరన్నా కొంచెం ఎక్కువ వేసుకొని వస్తే ఏం గంగిరెద్దువా అని అంటాడు. అంటే అటువంటి మాటలే సరే ఇప్పుడు కదా. ఎందుకు? మనం దేవుని పిల్లలం, మనం చక్కబడ్డానికే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం అలంకరించుకోవద్దని దేవుడు చెప్పడం లేదు. అలంకరించుకోండి, కానీ తగుమాత్రపు వాటితో. మనం చూడగానే వీళ్ళు దేవుని పిల్లలు అనుకోవాలి. అంతేగాని పక్కన ఒక అన్యుడు నిలబడితే లేక అన్యురాలు నిలబడితే పక్కన మనం నిలబడితే ఇద్దరం ఒకటే ఉంటే అలంకరణలో ఇంకేం ప్రత్యేకత? దేవుని పిల్లలు ఒక ప్రత్యేకత ఉండాలి. ఈ మాటలు ఎవరికి రాస్తూ ఉన్నారు? అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. అసలు రాసిన కారణం ఏంటి అంటే, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో ఆ సంగతులను రాస్తూ ఈ మాటలు రాశాడు. కిందికి వస్తే సంఘ పెద్దలు ఎలా ఉండాలో, పరిచారకులు ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా రాశాడు. కాబట్టి సంఘానికి రాసినటువంటి, సంఘంలో ఉన్నటువంటి క్రమాలను గురించి రాసినటువంటి ఉత్తరం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలంగా మనం నాజీరు చేయబడినటువంటి వారం, మనం ప్రత్యేకమైనటువంటి జనాంగం కనుక మరి మన యొక్క అలంకరణలో కూడా మనకు ప్రత్యేకత ఉండాలి. తర్వాత చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, 37వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదు, నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పు నొందుదు. అంటే మన మాటలో కూడా ప్రత్యేకత ఉండాలి. మనం మాట్లాడుతూ ఉంటేనే అవతలానికి అర్థం కావాలి వీరు దేవుని పిల్లలు అని. అంటే మన మాట చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఏదో గొప్పగా చెప్పుకోవడం అని కాదు, కానీ చాలాసార్లు ప్రయాణం చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటే మీరు సేవకులా లేదంటే మీరు దేవుని పిల్లలా అని అడుగుతారు. ఎందుకు అంటే మాట వారికి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. అందరూ మాట్లాడినట్టుగా మనం మాట్లాడడం లేదు. మన యొక్క మాటలు ప్రత్యేకంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఎందుకు అంటే ఆయన ఏమంటా ఉన్నాడు, నీ మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలి. వ్యర్థంగా మాట్లాడుతూ ఉన్నాం కొన్నిసార్లు కదా, పొద్దుపోక కూర్చునేది వ్యర్థమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి మాటలు. ఆ మాటలు ఒక దినాన లెక్క చెప్పాలి అంటా ఉన్నాడు. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన వారమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో, దుర్భాష ఏదైనాను మీ నోటికి రానియొద్దు అన్నాడు. దుర్భాషలు మాట్లాడడానికి మనం వీల్లేదు. దేవుని పిల్లలమే కదా, నోరు తెరిస్తే దుర్భాషలు వస్తున్నాయా అంటే వస్తున్నాయి కొన్ని చోట్ల. కానీ మరి దేవుని పిల్లలని చెప్పాలనా లేకపోతే నామకార్థ క్రైస్తవులని చెప్పాలనో తెలియదు. నిజంగా దేవుని పిల్లలు అయితే అలాగ మాట్లాడరు. దుర్భాష ఎప్పుడు నోట రానియొద్దు అన్నాడు. ఇంకో మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 4వ వచనం, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అన్నాడు. తగవు మనకు అవి ఏవి తగవు? ఏమంటా ఉన్నాడు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరించడానికి వీలు లేదు.
బూతులు మాట్లాడుతూ ఉన్నామా, పోకిరి మాటలు ఉన్నాయా, సరసోక్తులు ఉన్నాయా? ఆలోచన చేసుకుందాం ప్రియమైన వాళ్ళరా. ఇవి మనకు తగినటువంటివి కాదు. మాటలో మనం ప్రత్యేకంగా ఉండాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసు ప్రభు వారే మాట్లాడుతూ ఏమన్నాడంటే, నోట పడునది మనిషిని అపవిత్రపరచదు కానీ నోటి నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరుస్తుంది అన్నాడు. ఆ నోట్లోంచి ఏమేమి వస్తాయో అక్కడ కూడా రాయబడింది. కాబట్టి నోటిని మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మన మాటలు చాలా ప్రత్యేకంగా ఉండాలి. దుర్భాష మన నోట్లో రాకూడదు, బూతులు మన నోట్లో రాకూడదు, పోకిరి మాటలు, సరసోక్తులు మన నోట్లోంచి రావడానికి వీలు లేదు. చాలా ప్రత్యేకమైన వారంగా మనం ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి బంట్లవుతులు వచ్చారు. ఆయన పట్టుకొని రమ్మంటే ఆయన పట్టుకొని పోదామని వచ్చారు. వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు ఆయన పట్టుకోకుండా. అధికారులు అడిగారు, ఏమయ్యా ఆయన పట్టుకురాలేదే అంటే వారు అన్నారు, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఎన్నడూ కూడా మాట్లాడలేదు. అంటే యేసు ప్రభు యొక్క మాటలో ప్రత్యేకత ఉంది. వారు మంత్రముగ్ధులై వెళ్ళిపోయారు అంతే. పట్టుకోవడానికి వచ్చారు, ఆయన పట్టుకొని రమ్మంటే పట్టుకోవడానికి వచ్చారు. కానీ ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన దయగలిగిన మాటలు, ఆయన కనికరం కలిగినటువంటి మాటలు, ప్రత్యేకమైనటువంటి ఆయన యొక్క మాటలు చూస్తూ ఉంటే ఆయన పట్టుకోవడం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఎన్నడూ మాట్లాడలేదు అన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన యొక్క మాట చాలా ప్రత్యేకంగా ఉండాలి. పిలుపు విషయంలో కూడా ఈ మధ్య కాలంలో కూడా చాలాసార్లు మన ప్రియులకు చెప్తూ ఉంటే, అంటే మీ భర్తలను ఎట్ట పిలుస్తూ ఉన్నారు, భార్యను ఎట్ట పిలుస్తూ ఉన్నారు కదా, ఏమని పిలుచుకుంటా ఉన్నారు? ఓయ్ అంటా ఉన్నారు కదా, ఓయ్ అని పిలుస్తూ ఉన్నారు. మన దేవుని పిల్లలమైనా మనం ఇంకా రకరకాలుగా పిలుచుకుంటూ ఉన్నాం. షారా ఏమనింది? తన యజమానుని, తన భర్తని ఏమని యజమానుడు అని పిలిచింది. అంటే ఒక గౌరవపూరితంగా పిలుచుకోవాలి మనం ఒకరినొకరం. దేవుని పిల్లలం, భార్య భర్తలు అయ్యుండొచ్చు, మన పిల్లలే అయ్యుండొచ్చు, కానీ మనం దేవుని పిల్లలం, వారిని గౌరవంగానే పిలిచాలి. నేను ఒక సహోదరిని ఎరుగుదును. వారు ఒకవేళ వేరే డినామినేషన్కి సంబంధించినా కూడా వారు ఫోన్లో మాట్లాడుకున్న ఫోన్ చేస్తానే ప్రైజ్ ది లార్డ్ అనుకుంటారు, అంటే వందనాలు అని చెప్పుకుంటారు. ఎంత మంచి అలవాటు చెప్పండి. అసలు మనం ఎప్పుడన్నా వందనాలు చెప్పుకుంటున్నామా? వందనాలు ఏడు చెప్తాం? పొద్దున్న లేచి భార్యకి ఎప్పుడైనా వందనాలు చెప్పినామా? భర్తకి ఎప్పుడైనా వందనాలు చెప్పినామా? పిల్లలకి ఎప్పుడైనా వందనాలు చెప్పినామా? దేవుని పిల్లలంగా ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి మనం. అది మన యొక్క ప్రత్యేకమైనటువంటి జీవితం. రూతు గ్రంథంలో మనం చూస్తే నయోమి అత్త, కానీ కోడలు ఏమంటా ఉంది? నా కుమార్తెలారా అనేది, నా కుమారి అని పిలుస్తా. దేవుని పిల్లల యొక్క పిలుపు చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఈనాడు ఎవరైనా కోడనన్నట్టు పిలుస్తారా? కోడను అత్తలను పిలుస్తారు, అత్తలు కోడలను కూడా పిలుస్తారు. కానీ మనం పిలవాలి. మనం దేవుని పిల్లలం, మనం లోకస్థలం కాదు. కాబట్టి మనలో ఒక ప్రత్యేకత ఉండాలి. గౌరవంగానే మనం మాట్లాడాలి, అగౌరవంగా ఎప్పుడు మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం, మనం నాజీరు చేయబడ్డాం, మనం ప్రత్యేకమైనటువంటి వారమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత చివరిగా ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 119వ కీర్తన 37వ వచనం. 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అన్నాడు. అంటే మన కంటి చూపు విషయంలో కూడా మనం ప్రత్యేకంగా ఉండాలి. మన కను చూపు చాలా ప్రత్యేకంగా ఉండాలి. కంటి చూపుతో కూడా అనేక కార్యాలు జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ చూపు చాలా ప్రత్యేకంగా ఉండాలి. అదే దేవుడు మనకు వ్యర్థమైన వాటిని చూడకుండా, కొన్ని అనవసరమైనవి కనపడతాయి, వాటిని చూడవలసిన అవసరం మనకు లేదు, కానీ కొన్నిసార్లు చూస్తూ ఉన్నాం, కానీ చూడకుండా తిప్పివేయమంటా ఉన్నాడు. ఎందుకు అంటే మనం ప్రత్యేకమైన వారం, దేవుని పిల్లలం. కొన్ని దృశ్యాలు మనం చూడడానికి వీల్లేదు. దావీదుని గురించి మనం చూస్తే వసంతకాలమున యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో ఇంట్లో ఉన్నాడు, సాయంకాలం నిద్రలో నుంచి లేచినాడు, మేడ మీదకి పోయినాడు, తిరుగుతూ ఒక దృశ్యాన్ని అయినా చూచి పాపంలో పడిపోయినట్టుగా మనం చూస్తాం. అది చూడరానటువంటి దృశ్యం. తన యొక్క కన్నులు తిప్పివేసుకోవాల్సిన వాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా తన యొక్క కన్నులు తిప్పేసుకోవాలి, కానీ తిప్పుకోలేకపోయాడు, అందువలన పాపానికి గురైపోయాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు చెప్తా ఉన్నాడంటే వాటి వలన మనకు ఇబ్బంది ఉంది. మనం ప్రత్యేకంగా ఉండకపోతే దానివలన మళ్ళీ మనం పాపంలోనికి పడిపోయే అవకాశాలు ఉన్నాయి.
పాపంలో పడిపోతే ఏమవుతుంది? మళ్ళీ నరకానికి పోవాల్సిందే. ఆ నరకం నుంచి తప్పించబడాలనే యేసుప్రభు వారు మన కోసం రక్తం కార్చారు. అది విశ్వసించి ఆయన నమ్ముకున్నాం, ఆయన పిల్లలమని చెప్పుకున్నాక మనం ఆ యొక్క మార్గంలో ఖచ్చితంగా నడవాలి. మనం ప్రత్యేకమైనటువంటి వారమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆదికాండంలో హవ్వ గురించి మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు. దేవుడు ఇదిగో ఆ యొక్క వృక్ష ఫలాలను తినొద్దు అన్నాడు. కానీ సాతానుడు సర్పంలో వచ్చి ఆయన ఏమన్నాడు? ఇది నిజమా అని అడిగాడు. ఇప్పుడు ఆమె అంతకాలం అదే ప్రాంతంలో తిరుగుతూ ఉంది. ఆ పనులను ఎన్నిసార్లు చూసిందో తెలియదు, కానీ ఎప్పుడూ ఆకర్షించబడలేదు. కానీ సాతాను చెప్పిన తర్వాత ఇప్పుడు ఆమె ఏమంటా ఉంది? ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, తర్వాత కన్నులకు అందమైందిగా కనపడిందంట. మరి అంతకాలం కనపడలేదా అంటే? అంతకాలం దేవుని భయంతో తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే అపవాది వచ్చి శోధించాడో దేవుని భయం పోయింది, శోధించబడింది. ఆమె కన్నులకు అది అందంగా కనపడుతూ ఉంది. కాబట్టి కంటి చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మనం చూసిన, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు మనం సినిమాలు చూసేవాళ్ళం, ఒకప్పుడు సినిమాలు చూసినాం. కాబట్టి ఇప్పుడు ఆ సినిమాల దృశ్యాలు చూసినామనుకో ఆకర్షించబోయే అవకాశం ఉంది. అంతేకాదు ఇంకా అనేకమైన కార్యాలు దేవునికి ఇష్టం కానివి జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూడొద్దు అంటా ఉన్నాడు. తాగేవానికి ఎటో తప్పించుకొని దేవుని నమ్ముకొని వచ్చి తాగుడు మానేసినాడు. ఒక్కసారి మళ్ళీ ఆ బాటలు కనపడింది అనుకో వానికి కొంచెం ఆకర్షించబడతాడు. అంటే వాడు ఏం చేయాలి? కన్నులు త్రిప్పి వేసుకోవాలి. ఇలాగ అనేక విషయాలు ఉన్నాయి. మన యొక్క కన్నులు త్రిప్పి వేసుకోవాలి. కంటి చూపు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో ఆ కొండ మీది ప్రసంగంలో యేసుప్రభు అంటాడు, నీ దేహమునకు దీపము నీ కన్నే అంటాడు. అంటే మన యొక్క కళ్ళే మనకు మంచి వెలుగునిచ్చి మంచి మార్గంలో నడిపిస్తాయి. మనకు మన దేహానికి దీపం ఆ కన్నే. అది మనకే వెలుగునిచ్చి వెలుగు మార్గంలో నడిపిస్తుంది. ఆ కన్నే చెడిపోతే అన్నాడు, ఇంకా చీకట్లో మనం నడవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనము నాజీరు చేయబడినటువంటి వారము అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ప్రత్యేకించబడిన వారం. అనేక విషయాల్లో మనం ప్రత్యేకంగానే ఉండాలి. మన యొక్క పద్ధతుల విషయంలో, ఆచారాల విషయంలో మనం ప్రత్యేకంగా ఉండాలి. మన ప్రవర్తన విషయంలో మనం ప్రత్యేకంగా ఉండాలి. మన యొక్క సహవాస విషయంలో మనం ప్రత్యేకంగా ఉండాలి. అలంకరణ విషయంలో మనం ప్రత్యేకంగా ఉండాలి. మాటలో ప్రత్యేకంగా ఉండాలి. కంటి చూపు విషయంలో కూడా మనం ప్రత్యేకంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలే ఇదే తిమోతికి రాస్తూ 4వ అధ్యాయంలో ఒక మాట ఏమంటాడంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. విశ్వాసులం, దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులం. మనం విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలంటే మనలో ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలి. ఇప్పుడు ఈ తిమోతికి పౌలు కొన్ని పనులు అప్పగిస్తూ ఉన్నాడు. దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలో ఆ సంగతులు ఈయనకు బోధించి పంపిస్తూ ఉన్నాడు సంఘాలకు, పోయి వారికి చెప్పమని. మరి చెప్పే ఇతను ఎలా ఉండాలి? ఈయన మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు మాదిరిగా ఆయన ఉండాలి. అని కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. నీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో నువ్వు మాదిరిగా ఉండు అన్నాడు. భక్తుడైనటువంటి యోహాను గాయు అనే ఒక వ్యక్తికి ఉత్తరం రాస్తూ, నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేస్తూ ఉన్నావు అన్నాడు. అంటే ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటో అవి ఆ గాయు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని పిల్లలం, విశ్వాసులం. మనకు ఉండవలసిన కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. మనం ప్రత్యేకించబడిన వారం, మనం ప్రత్యేకంగానే ఉండాలి. మన దేవుని పిల్లలం. ప్రతి విషయంలో ప్రత్యేకత, ఆచారాల విషయంలో, పద్ధతుల విషయంలో ప్రత్యేకత. లోకం అంటది, ఓ బల చెప్పినావులే అంటది కదా. ఎందుకంటే మన వారు ఇంకా మారు మనసు పొందలేదు, మన వారు ఇంకా లోకంలో ఉన్నారు. కాబట్టి ఇది పెద్ద పోరాటం. అందరూ ప్రభువుని నమ్ముకుంటే ఏమి ఇబ్బంది లేదు, దేవుని మాకు ఆ ఇబ్బంది లేదు.
దేవుని మహాకృప వలన అందరూ ప్రభువుని నమ్ముకున్నారు. మా వారంతా ప్రభువుని నమ్మిన వారే, దాదాపుగా అందరూ సేవలో ఉన్నారు. కానీ చాలామంది ప్రభువుని నమ్మని వారు ఉన్నారు. వారు మనల్ని పిలుస్తారు, కొన్ని ఆచారాలు చెప్తారు. కానీ మనం ఏం చేయాలి? వాళ్ళు ఏమన్నారు? ఆ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారు బాలురే, చిన్నవారే, కానీ ఏం భయపడలేదు. మేము మీ యొక్క బబులోను పద్ధతి ప్రకారం మేము ఉండం, మాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి, మేము యూదులం, కాబట్టి ఈ ఆహారం మాకొద్దు అన్నారు. అలాగే ప్రవర్తన విషయంలో మనం ప్రత్యేకంగా ఉండాలి. శోధనలు వస్తాయి, శోధనలు రాక మానవు, కానీ వాటి నుంచి మనం దూరంగా ఉండాలి. మన యొక్క కంటి చూపు విషయంలో, మన మాట విషయంలో, మన సహవాసం విషయంలో మనం చాలా ప్రత్యేకంగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఉండడానికే మనం పిలువబడ్డాం. మరి ప్రత్యేకత మనకుందా? ఈ విషయాల్లో మనం ప్రత్యేకంగా ఉన్నామా? లేక ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాము కదా? కొన్నిసార్లు అడ్జస్ట్ అయిపోతాం, ఏమవుతుందిలే అన్నా కదా, ఏమవుతుంది? ఏం కాదు, దేవుడు ఒప్పుకోడు అంతే. దేవుడు పక్కన పెట్టేస్తాడు, నువ్వు నా బిడ్డవు కాదు నాయన అంటే అయిపోయింది మన పరిస్థితి. మనమేమంటే అది చిన్నదే కదా, ఏమవుతుందన్నా అని కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అయిపోతాయి. నేను చాలాసార్లు చెప్తాను, మనం ఎక్కడ అడ్జస్ట్ అయిపోతూ ఉన్నామంటే పెళ్ళిళ్ళప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు, ఇప్పుడే వచ్చేది సమస్య అంతా. పెళ్ళిళ్ళల్లో అన్యాచారాలు కొన్ని ఉన్నాయి, అవి మనం చేయకూడదు. కానీ వారంటారు ఏం చేస్తే తప్ప అంటారు. ఎందుకు వచ్చిన బాధ అన్నా మళ్ళీ వాళ్ళు బాధపడతారు. మా బంధువులు వాళ్ళు దూరం అయిపోతారు. దేవుని కంటే బంధువులే ఎక్కువ అయిపోతారు. అప్పుడు చనిపోయినప్పుడు కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఆ సమాధి నుంచి అటే వెళ్ళిపోతారు. ఏమంటే రాకూడదంట. తర్వాత ఇన్ని దినాలకే కూడిక, ఇన్ని దినాలకే, అన్ని రోజులు వీళ్ళు మళ్ళీ ఇంట్లోంచి బయటికి రాకూడదు. ఒకవేళ భర్త చనిపోతే ఇంకా భయంకరం. సరే, అన్యులు చేస్తూ ఉన్నారు, మనకున్నాయా? ఎక్కడైనా రాశాడా దేవుడు చట్టం? ఎక్కడ లేవు మనకు చట్టాలు. మనం ప్రత్యేకించబడినవారు, మనం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉన్నాం. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి, కానీ వాళ్ళని చూసి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇది చాలా విచారకరమైన సంగతి. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం, కానీ మనల్ని చూసి వారు నేర్చుకోవడం లేదు. మనం వారికి నేర్పించాలి. లేదు నాయన, మా చట్టం ఇదే, వాక్యంలో చెప్పింది ఇదే, లేదా వాక్యంలో ఏదైనా ఉంటే చూపించు, మేము వాక్య ప్రకారం పోతాం. వాక్యంలో ఉంటే చూపిస్తే దాని ప్రకారం వెళ్దాం. వాక్యంలో లేని సంగతులు మనం ఎప్పుడు ఒప్పుకోవడానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారం. ఈ సంఘం కాదు, ఇంకో సంఘం కాదు, ఇంకేది కాదు, దేవుని యొక్క వాక్యమే. ఈనాడు ఒకవేళ సంఘముగా ఎన్ని చట్టాలు పెట్టుకున్నా ఆ చట్టాలన్నీ వాక్య ప్రకారం ఉంటేనే, కాదు అంటే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల నుంచి పాటించినా వాటిని ఖచ్చితంగా తీసేసుకోవాల్సిందే. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది. మరి వాక్యం చెప్తా ఉంది, మీరు నాజీరు చేయబడినవారు, మీరు ప్రత్యేకించబడినవారు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మనం ప్రత్యేకంగా ఉండాలి. అలాంటి జీవితం మనం జీవిస్తూ దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.